శాస్త్రం అనేది మనం ప్రమాణమని భావించాం. శాస్త్రం అనే ప్రమాణం చేయవలసిన పనేమిటంటే నీకు అనుభవంలో లేనిది ఏదైతే ఉందో అది చెప్పాలి. నీ అనుభవంలోనే ఉండేదైతే శాస్త్రం చెప్పక్కర్లే, పనిగట్టు. నీ అనుభవంలో ఉండేటువంటివి రెండే, ఒకటి ప్రత్యక్ష ప్రమాణానికి గోచరించేది, రెండవది అనుమాన ప్రమాణానికి. ప్రత్యక్ష ప్రమాణమనంటే ఎక్కడో లేదది, మన శరీరంలోనే ఉన్నది. అయ్యా ఒక్క మాట అండి, ప్రమాణం అనగానే మీరు అటు ఇటు దిక్కులు చూడకండి, ప్రమేయమనంటే చూడండి. ప్రమేయమన్నప్పుడు మీ చుట్టూ చూసుకోండి, ప్రమాణం అన్నప్పుడు మీ చుట్టూ తిరిగి చూసుకోకండి. మీ దగ్గరే ఉన్నాయి ప్రమాణాలు, ప్రమేయాలు మీ దగ్గర లేవు. మీ దగ్గర ఉన్న ప్రమాణాలను ఆధారం చేసుకుని మీ చుట్టూ ఉన్న ప్రమేయాన్ని చూడాలి. మనం చేస్తున్న పని అదే. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రమాణాలు ఏమిటండి? ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి, అవి 5. త్వాక్, చక్షుష్, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ. ఈ 5ంటికి ప్రత్యక్ష ప్రమాణం అని పేరు. ఎక్కడున్నాయి ఇవి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇవన్నీ ఎక్కడున్నాయంటారు? మనలోగాక. కనుక ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడుందని అడిగితే దిక్కులు చూడకూడదు, నాలోనే ఉన్నది. ఇంకొక ప్రమాణం ఉంది, అది ఒక్కటే ఉంది. అది ఏదో కాదు, మన మనస్సు. దానికి అనుమాన ప్రమాణం అని. అంటే ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించి పనిచేస్తుంది. కనుక అనుమాన. అనుమానం అంటే సందేహం అని కాదండో అర్థం. ఆ అర్థంతో వదిలేయండి. అనుమానం అనంటే ఆంగ్ల భాషలో పెర్సెప్షన్, కన్సెప్షన్ అని 2 మాటలు ఉన్నాయి. పెర్సెప్షన్ అంటే ప్రత్యక్ష ప్రమాణం, కన్సెప్షన్ అంటే అనుమాన ప్రమాణం. ఆ అర్థంలో ప్రయోగిస్తున్నారు మన శాస్త్రజ్ఞులు. అంటే కన్ను, ముక్కు, చెవి ఇలాంటి ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా ఏది పోగు చేసుకున్నామో, వార్తలన్నీ సేకరిస్తారుగా, రిపోర్టర్స్ అని ఉంటారుగా, వాళ్ళు ఈ వార్తలన్నీ పోగు చేసి మాస్టర్ గారికి అందిస్తారు. ఆఫీసర్ గారు ఉన్నారు లోపల, సార్ట్ చేసుకుంటాడు ఆయన. ఆ సార్ట్ చేసుకునే ఆఫీసర్ మనస్సు. ఈ మానం అంటే ప్రమాణం అనేలేండి. ఈ మానాల వల్ల వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన గారు విమర్శించి చూస్తాడు గనుక అనుమానమైంది. కనుక మనస్సు అనుమాన ప్రమాణం. మీ లోక జ్ఞానమంతా ప్రత్యక్ష ప్రమాణం కిందికి వస్తే శాస్త్రజ్ఞానము, కళాజ్ఞానము అవన్నీ కూడా అనుమాన ప్రమాణం కిందికి. కనుక మానవుడి విజ్ఞానమంతా ఈ 2 ప్రమాణాల ద్వారానే పోగవుతున్నది. ఇంకొక ప్రమాణం లేదు మనకు. కానీ ధర్మ పురుషార్థము, మోక్ష పురుషార్థము 2 మిగిలిపోయాయి. ఆ 2 తాలూకు విషయం మనం గ్రహించాలి అంటే మరొక ప్రమాణం కావాల్సి. ఆ ప్రమాణమే శాస్త్ర ప్రమాణం. ఏ శాస్త్రం? ఈ శాస్త్రాలు కావు, భౌతిక శాస్త్రాలు కావు, వేదమనే శాస్త్రం. అది శాస్త్ర ప్రమాణం అంటే అర్థం. వేదానికి మాత్రమే ఆ మాట పరిమితం. అందులో కర్మ ఉపాసనలు 2 ధర్మ పురుషార్థం కిందకి వస్తాయి. దానికి వేదమే ప్రమాణం. లేకపోతే నీకేం తెలుసు? ప్రారంధం దేరి చచ్చిపోగానే భస్మాంతకం శరీరం అని అంటున్నది ఈశావాస్యం చెప్పబోతుంది. భస్మంతో సమాప్తం అయిపోతున్నది అని. అయిపోతే తర్వాత ఇహమేగాక పరం ఒకటి ఉందని ఎవరు చెప్పారు నీకు? ఈ జన్మగాక మరొక జన్మ వస్తుందని ఎవరు చెప్పారు? పుణ్యపాపాలకు ఫలితం ఉంటుందని ఎవరు చెప్పాడు? పుణ్యం చేసుకుంటే అంతకంతకు ఉత్తమ జన్మలు వస్తాయి, పాపం చేసుకుంటే అంతకంతకు నీచ జన్మలు వస్తాయని ఎవరు చెప్పారు? అసలు ఈ చచ్చిన తర్వాత ఒక జీవుడున్నాడని నీకేమిటి నిదర్శనం? జీవుడు లేడు, ఎవడు లేడు, భస్మం అయిపోతున్నది సమస్తం. వాడు ఆ చార్వాకుడు చెప్పినట్టు భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. నాస్తిక మతం ఇది. ఒకసారి భస్మం అయిపోయిన తర్వాత మళ్లీ రావటం ఏమిటని అడిగాడు వాడు. మళ్లీ జన్మ అంటావు, ఎవడికా జన్మ అని అడిగాడు. మరి నాస్తికులకు హేతువాదులకు జవాబు చెప్పగలవా? కేవలం ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణంతో నువ్వు జవాబు చెప్పలేవు. అంచేత ఆగమ ప్రమాణం లేదా శాస్త్ర ప్రమాణం రంగంలోకి రావాల్సి వచ్చింది. అతీంద్రియమైనటువంటి జ్ఞానాన్ని అందివ్వాలినంటే శాస్త్రమే మనకు ఆధారం. కనుకనే ఒక్క మాట చెప్పారు, ప్రత్యక్షేణ అనుమానేన యస్త్వర్థో నావబుధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. వేదం వేదమని ఎందుకు అనిపించుకున్నదో తెలుసా? వేదమనంటే జ్ఞానమని, జ్ఞాన భాండాగారం అని అర్థం. దానికి వేదమనే పేరు ఎందుకు సార్థకమైందో తెలుసా మీకు అని అడుగుతున్నారు మహర్షులు. ఎందుకయిందండి అని అడిగితే సమాధానం ఇస్తున్నారు. ప్రత్యక్షేణ, నీకు ప్రత్యక్ష ప్రమాణం వల్ల ఏ విషయం తెలుస్తున్నదో, అనుమానేన, అనుమాన ప్రమాణం చేత ఏ శాస్త్రజ్ఞానాలు మరి ఆ కళాజ్ఞానాలు అవన్నీ సంపాదిస్తున్నావో వాటికి కూడా అతీతమైన జ్ఞానం ఒకటి ఉన్నది.
యస్తు అర్థో నావబుధ్యతే, ఈ రెండింటి ద్వారా నువ్వేదైతే గ్రహించలేవో ఆ రహస్యాన్ని నువ్వు గ్రహించటానికి, ఏతం అలాంటి విషయం తెలుసుకోవటానికి విదంతి వేదేనా, వేదమే మాకు ప్రమాణం కనుక తస్మాత్ వేదస్య వేదత, కనుక దీనికి వేదమనే పేరు సార్థకమైంది అని కదా చెప్పారు. ఇప్పుడు మనకు ఆ ధర్మ పురుషార్థం అక్కర్లే, అది కూడా ద్వైతం కింద దమకట్టేశాం మనం. మనకు ఏకైకమైన పరమ పురుషార్థం ఒక్క మోక్ష పురుషార్థమే. దాన్ని మనం పట్టుకోవాలినంటే, ఆ రహస్యం గ్రహించాలనంటే మనకు ప్రత్యక్షం పనికిరాదు, అనుమానం పని. చేతులెత్తాయి రెండు, మా వల్ల కాదండి, మేము మీకు ఆ విజ్ఞానం మీకు అందివ్వలేము అని వెళ్ళిపోయాయి. ఏ విజ్ఞానం? ఈ మొత్తం ప్రపంచం తాలూకు విజ్ఞానం అయితే మేము అందివ్వగలం. ఈ ప్రపంచం మీదనే ఆధారపడి మీరేవైనా శాస్త్ర గ్రంథాలు రచిస్తే లేదా సంగీత సాహిత్యాది కళలు అభ్యసిస్తే అభ్యసించండి, కానీ నేల విడిచి సాము చెయ్యకండి. మీకు మెటీరియల్ సామగ్రి అంతా సప్లై చేయడానికి మేమున్నాం అని ప్రత్యక్షం చెప్పింది. చెబితే దీన్ని అనుసరించి మనస్సు అనేక శాస్త్రాలు అనేక కళలు అభ్యసించి వాటి జ్ఞానము సంపాదించింది. అర్థమవుతుంది కదా. కనుక దీనికి శాస్త్రం అక్కర్లే. ఏ శాస్త్రం? ఉపనిషత్తు అనే శాస్త్రం అక్కర్లే. ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ విజ్ఞానము సంపాదించటానికి ఉపనిషత్తు అక్కర్లేదు. అయితే ఉపనిషత్తు ఎప్పుడు కావాలి? ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అతీతమైనటువంటి పరమ రహస్యం ఏదైనా ఉందంటే దాన్ని నువ్వు అందుకోటానికి మార్గము స్ఫురించక చేతులెత్తితే అప్పుడు అసహాయ పరిస్థితిలోనే ఉండిపోయినప్పుడు అది సహాయం చేయడానికి వస్తుంది.